గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. 1943 సెప్టెంబర్ 17న బాబురెడ్డి రుక్మిణమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించారు సుబ్బిరామిరెడ్డి. హైదరాబాద్లోని నిజాం కళాశాల నుంచి బీకాం పట్టా పొందారాయన. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రాక్టర్గా ఆయన తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన చేసిన కృషికి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారాయన. ఫిబ్రవరి 6, 1966న ఆయనకు ఇందిరా సుబ్బిరామిరెడ్డితో వివాహమైంది. సినిమా రంగంపై ఉన్న మక్కువతో సుబ్బిరామిరెడ్డి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, హిందీ, తమిళ, సంస్కృత భాషలలో కొన్ని సినిమాలను నిర్మించారు ఆయన. సంస్కృతంలో ఆయన నిర్మించిన భగవద్గీత చలనచిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టుకు అవార్డులు ఇచ్చి సుబ్బిరామిరెడ్డి సన్మానించేవారు. నిర్మాతగానే కాదు, నటుడిగాను సుబ్బిరామిరెడ్డి మెరిశారు. ఏఎన్ఆర్ హీరోగా రూపొందించిన బంగారు కరలు చిత్రంలో ఆయన కొన్ని క్షణాలు తెరపై తళుక్కుమన్నారు. తెలుగులో ఆయన నిర్మించిన త్రిమూర్తులు చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, కృష్ణరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోలంతా ఓ పాటలో కనిపించారు. ఇది కేవలం సుబ్బిరామిరెడ్డితో తమకున్న అనుబంధంతో వారందరూ అలా కనిపించారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు అందరితో మంచి సంబంధాలున్నాయి. అందుకే సుబ్బిరామిరెడ్డిని ముద్దుగా అజాత శత్రువు అని కూడా పిలుస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా సత్తా చాటారు సుబ్బిరామిరెడ్డి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న ఆయన 1996, 1998లో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2014 వరకు వరుసగా 3 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా రాణించారు. 2006, 2008 మధ్యకాలంలో కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారాయన. రాష్ట్రాలు విడిపోయాక చాలామంది కాంగ్రెస్ను విడిచి వెళ్ళినప్పటికీ సుబ్బిరామిరెడ్డి మాత్రం నమ్ముకున్న పార్టీతోనే ఉండిపోయారు. ఇక ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉన్న సుబ్బిరామిరెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయన ఎక్కడ ఏ పదవిలో ఉన్నా కళా పిపాసను మాత్రం మర్చిపోలేదు. అందులోనే తన సంతోషాన్ని వెతుక్కున్నారు. వ్యాపారాల్లో తాను సంపాదించిన సొంత డబ్బుతోనే కళాకారులను సన్మానిస్తున్నారు ఆయన. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.